హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు స్నాక్స్ కోసం అనేసి పెసలు తీసుకొని వడలు చేశానండి. ఇంట్లో అందరం ఉన్నామనేసి అందరూ అడిగారండి స్నాక్స్ ఏదైనా చేయమని. సో దానికోసం వడలు చేశాను. ముందుగా నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ కొలతతోటి ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నానండి. ఆ పెసలు 4-5 గంటలు నానపెట్టేసుకోవచ్చండి. నానపెట్టుకున్న తర్వాత ఈలోపు మనము చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కోసి పక్కన పెట్టేసుకోండి. ఈ పెసల్ని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోవాలండి. బాగా పేస్ట్ చేసుకోవద్దు, వడ అనేది రాదనమాట. సో నేను చూపిస్తున్నాను కదండి, ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అలాగే దాంట్లోకి చిన్న అల్లం ముక్క అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, అవి కూడా చిన్న ముక్కలుగా చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టేసుకోండి. సో ఆ పేస్ట్ అంతటినీ కూడా ఈ పెసలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో కలిపేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. కలిపేసుకున్నాక ఒక్కసారి జస్ట్ టేస్ట్ చూడండి. సో మీకు సాల్ట్ అనేది సరిపడి ఉంటే కనుక అలా వదిలేయండి, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి. సో చిన్న చిన్న వడలు చేసుకోండి, బాగుంటాయి. పెద్దగా చేసుకుంటే కనుక లోపల అనేది ఉడకదనమాట. సో చిన్న చిన్న మసాలా వడల్లాగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఏదైనా చట్నీ ఉన్నా కానీ లేదా ఉత్తిదైనా తినేసేయచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒకసారి ఈ స్టైల్లో కూడా మీరు వడలు వేసుకోండి. ఎవరైతే చేసుకొని వాళ్ళు లేకపోతే రాని వాళ్ళు ఉంటే కనుక ఈ క్వాంటిటీస్ యూజ్ చేసేసి మీరు చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.